నీళ్ళు అన్నారంలోకి వస్తుంది, అన్నారం నీళ్ళు మేడిగడ్డలకు వస్తాయి, మేడిగడ్డ నీళ్ళు గోదావరిలోకి పోతాయి, బంగాళాఖాతానికి పోతాయి. ఇప్పుడు ఈడ పోసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ ఎత్తుతే అప్పుడు శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి, ఇక్కడ ఉన్న బ్యారేజ్. సో ఈ 3 బ్యారేజ్లల్లా ప్రతి దగ్గర గేట్లు మూసి నీటి నిల్వను పెట్టినప్పుడు మాత్రమే సుందిళ్ళ దగ్గర ఉన్న పార్వతి పంప్ హౌస్ పనిచేయాలంటే కూడా ఈ పార్వతి పంప్ హౌస్ పనిచేసి ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఇంకా మీకు తెలుసు మొత్తం నీళ్ళు ఎట్లా పోవాలి, ఎందుకంటే 20 ఏళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి పనిచేస్తూనే ఉంది. హైదరాబాద్కి తాగనీకే నీళ్ళు శ్రీపాద ఎల్లంపల్లి నుంచే తెచ్చుకున్నాం. ఈరోజు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎక్కడి, మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా వచ్చినాయి, కొండపోచమ్మకి ఎట్లా వచ్చినాయి, రంగనాయక సాగర్కి ఎట్లా వచ్చినాయి, అన్ని బుద్ధి లేని మాటలు మాట్లాడుతుంది తాటి చెట్లు లెక్క పెరిగి. ప్రాణవాయువే శ్రీపాద ఎల్లంపల్లి, శ్రీపాద ఎల్లంపల్లి గుండెకాయ. ఈ కాళేశ్వరంలో మేడిగడ్డ వెన్నుపూస ఇరిగిపోయింది, మనిషి ఎల్లెలో వాళ్ళు పట్టుకున్నాడు. ఈ గుండెకాయతోనే మిగతాదంతా ప్రసరణ జరుగుతుంది. ఈ రకంగా ప్రాజెక్టు ఉంటే ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇప్పుడు మీరు ఎత్తుతారా లేదా, మీరు పోస్తారా లేదా, మేము మిమ్మల్ని బెదిరిస్తాం, మీరు మాకు లొంగి ఉండాలి, 118 మీటర్ల నుంచి ఉండి 126 అంటే 8.5 మీటర్ల ఎత్తు అన్నారంలో కూడా నీళ్లు నిల్వ పెట్టాలి. 8.5 మీటర్స్ నీళ్లు నిల్వ పెడితే తప్ప 8.5 మీటర్స్ అన్నారంలో నిల్వ పెట్టాలన్నా, లేకపోతే సుందిళ్ళలో నిల్వ పెట్టాలని, ఎక్కడ పెట్టాలన్నా 5-6 టీఎంసీలను మనము అందులో నిలిపితే తప్ప ఈ పంప్ హౌజులు పనిచేయవు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తవచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతారా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు, 93.5 మీటర్ల ఎత్తున నీటి నిల్వ చేస్తేనే మేడిగడ్డ బ్యారేజ్లో అప్పుడు కన్నెపల్లి పంప్ హౌజ్ పనిచేస్తుంది. 93.5 మీటర్ల ఎత్తు నిలపాలంటే కనీసం 5 టీఎంసీల నీళ్ళని ఇక్కడ పెట్టాలి. ఇదే సూత్రం అన్నారంలో వర్తిస్తుంది, ఇదే సూత్రం సుందిళ్ళలో వర్తిస్తుంది. సుందిళ్ళ నుంచి ఎత్తిపోస్తే శ్రీపాద ఎల్లంపల్లికి వస్తాయి. ఇది ఈ లిఫ్టుల కథ. ఇప్పుడు వీళ్ళు అర్జెంటుగా బీఆర్ఎస్కు తాపత్రయం ఉంది. 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోతుంటే, రైతులు ఎండిపోతుంటే, 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి రైతులకు తాగడానికి సాగునీళ్ళు ఇచ్చి ఎస్ఆర్ఎస్పి కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, లేకపోతే జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ ఎన్నో ప్రాజెక్టుల వల్ల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే వాళ్ళు కట్టింది కూలింది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది 3 ఏళ్ళలో ఎక్కడిదక్కడ అల్లికల్లి పూజకు పూజ అయిపోయింది, ఎక్కడిదక్కడ కొట్టుకుపోయింది. ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీకు దృష్టికి తీసుకురాదలుచుకున్నా. రీసెంట్గా June 30, 2026 రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, R&D అండ్ GR మాకు ఒక లెటర్ రాసింది తెలంగాణ గవర్నమెంట్కి. రీసెంట్గా June 30, 2026. ఈ లెటర్ సారాంశం ఏంది సబ్జెక్ట్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఫర్ రిహాబిలిటేషన్ మెజర్స్ ఆఫ్ కాళేశ్వరం బ్యారేజెస్ రిగార్డింగ్. దీన్ని రిహాబిలిటేట్ చేయడానికి ఈ కాళేశ్వరం మీద ఉన్న బ్యారేజీలు 3కు సంబంధించి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఒక కమిటీని అపాయింట్ చేసి, కంపోజిషన్ ఆఫ్ ద కమిటీ యాజ్ ఫాలోస్. నేమ్ ఆఫ్ ద ఎక్స్పర్ట్ ఆబ్లిక్ మెంబర్ లెవెల్, మెంబర్ టెక్నికల్ ఎన్డీఎస్ఏలో ఉన్న టెక్నికల్ మెంబర్ని చైర్మన్ చేసిండ్రు. డైరెక్టర్ డిజైన్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు, డైరెక్టర్ డిజైన్స్ గేట్స్ సిడబ్ల్యూసి మెంబర్గా ఉన్నాడు, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ CSMRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్లో ఒక మెంబర్ వేసిండ్రు, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ CWPRS నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్ మెంబర్ వేసిండ్రు, 3 రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నాట్ బిలో సూపరింటెండింగ్ ఇంజనీర్ లెవెల్. ఒక 6 మందిని కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రిహాబిలిటేషన్ మెజర్స్ని టైం టు టైం పర్యవేక్షించి సూచన చేయడానికి వేసి క్లియర్గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద కమిటీ ఆర్ యాజ్ అండర్